ఈ వీడియోలో మనం ప్రెజెంట్ బీఫామ్ ఈజ్ని యాడ్జెక్టివ్తో కలిపి నెగటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలనే దాని గురించి నేర్చుకుందాము. వ్యక్తుల, వస్తువుల, ఆలోచనల పరిస్థితిని గురించి వివరించి చెప్పటానికి ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని చెప్తాము. దీని యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ ప్రెజెంట్ బీఫామ్ ఈజ్ ప్లస్ నాట్ ప్లస్ యాడ్జెక్టివ్. ఈ వీడియోలో మనం ఈజ్ అనే ప్రెజెంట్ బీఫామ్ గురించి మాత్రమే తెలుసుకుంటున్నాము. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ హీ, షీ, ఇట్, రామ, సీత ఇవి సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఈజ్ అనే ప్రెజెంట్ బీఫామ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ అంటే అర్థం ఏంటంటే తెలుగులో ఇప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నది అని అర్థం. దీన్నే హెల్పింగ్ వెర్బ్ అంటే తెలుగులో సహాయక క్రియ అని కూడా అంటాము. ప్లస్ నాట్ ప్లస్ యాడ్జెక్టివ్ అంటే విశేషణము. దీని యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే హెల్తీ ఆరోగ్యమైన, హానెస్ట్ నిజాయితీ గల, ఇన్నోసెంట్ అమాయకమైన, పొలైట్ మర్యాద గల, జాయ్ ఆనందమైన. ఈ విధంగా ఈ యాడ్జెక్టివ్ యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. హీ ఈజ్ నాట్ క్లవర్ అతను తెలివైన వాడు కాదు. షీ ఈజ్ నాట్ బ్యూటిఫుల్ ఆమె అందమైనది కాదు. ఇట్ ఈజ్ నాట్ స్ట్రాంగ్ అది లేక ఇది బలమైనది కాదు. మరికొన్ని యాడ్జెక్టివ్స్ని తీసుకొని మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ రాసేటప్పుడు కీవర్డ్స్గా వేటిని ఉపయోగించాలంటే నౌ, ఎట్ ప్రజెంట్, ప్రజెంట్లీ, ఎట్ దిస్ మూమెంట్ అనే వాటిని కీవర్డ్స్గా ఉపయోగించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.